కర్నూలు జిల్లా ఆస్పరిలో రైతులు ఆందోళన చేపట్టారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలకు వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద రైతులు భారీ ఎత్తున ట్రాక్టర్లతో ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు. ధర్నా కారణంగా మార్గమంతా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైతులు వచ్చి ఢిల్లీకి బార్డర్ లో నేషనల్ హైవేలో ఎన్ని రోడ్లు తెలుసా? నేను కూడా అక్కడ పోయి చూసా. 12 రోడ్లు 8 రోడ్లు ఉన్నాయి. పెద్ద నేషనల్ హైవేలో వచ్చి రైతులందరూ కూడా ట్రాక్టర్లు పెట్టుకొని కూర్చుంటే పోలీసులు ఏం చేశారంటే ఆ ట్రాక్టర్లు ఎప్పుడైతే వచ్చినాయో వాటికి అడ్డం నిలబడి మామూలుగా మనం గుంతలు తవ్వుతూ ఉంటాం, కానీ పోలీసులే గుంతలు తవ్వినారు. పోలీసులే గుంతలు తవ్వి రైతులు ఎవరు కూడా ఢిల్లీకి రాకుండా అక్కడే పెడితే మనోళ్ళు పాపం కొంచెం ఎండ అయితేనే పోయి అంత లోపల కూర్చుంటా ఉన్నాం మనం. కానీ అక్కడ రైతులు 12 నెలలు కూర్చున్నారు. 12 నెలలు, 12 గంటలు కాదు, 12 దినాలు కాదు, 12 నెలల పాటు అక్కడే కూర్చున్నారు. నేను అడిగి పోయి చూసాం. నేను మన వడ్డే శోభనాథేశ్వరరావు గారు మేమందరూ రైతు నాయకులందరూ పోయి వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు అన్నారు, మేము ఇక్కడ నుంచి పోయేదే లేదు, ఈడే రొట్టెలు చేసుకుంటాము, ఈడే పప్పు వండుకుంటాము, తర్వాత ఈడే స్నానాలు చేస్తాము, మేము పోమని అడుగుతున్నారు.